నాన్న చెప్పు బిడ్డా. నేను లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే మీరు అస్సలు ఒప్పుకోవట్లేదు. అందుకే మీకు ఎవరికి చెప్పకుండా అబ్బాయితోనే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నా. బేబీ నీకు ఒక మంచి ఇల్లు కూడా లేదా బేబీ? నేను ముందే చెప్పాను కదా బేబీ, నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకేదీ లేదని. అంటే ఇల్లు కూడా లేదా? అంటే మన జీవితం అంతా ఇక్కడేనా? నాకు మా నాన్న గుర్తొస్తున్నాడు. నాన్న నాకు నిన్ను చూడాలనుంది నాన్న. బాధగా ఉందా తల్లి? ఆ అబ్బాయికి ఇల్లు కూడా లేదు నాన్న. అంతా అయిపోయాక ఈ కన్న తండ్రి గుర్తుకొచ్చాడా తల్లి? నేను 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 ముందే చెప్పాను కదా తల్లి, ఈ లవ్ కొవ్వు మన ఇంట వంట లేదని. అయినా చేతులు అలాగా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది తల్లి? నాన్న కష్టమా నష్టమా పెళ్లి చేసేసుకున్నావు తల్లి, పుట్టింటికి మాత్రం చెడ్డ పేరు తీసుకురాక తల్లి. అయ్యో నాన్న నాన్న నాన్న, ఈ ఆస్తంతా నా కొడుక్కే. బంగ్లాలేవి లేవు కానీ బంగారంలా చూసుకుంటా, నీకు ఏ కష్టం వచ్చినా దాని ముందురా నేను ఉంటా నా బుజ్జి తల్లి. బాయ్ ఫ్రెండు నీ మీద నాకు మంటాయరా, బంగ్లాలు గింగ్లాలు అంటే పగులుతాదిరా. ఏమవ్వా ముసలోళ్ళకి ఎడని ఇస్తానారా అట్లా తిరుగుతాండావు? పింఛని నిన్ననే ఇచ్చేసిండు నైనా. ఇంకెందుకు గోడ మీద బల్లిలాగా అట్ట ఇట్ట తిరుగుతాండావు? ఎలక్షన్లు కదా నైనా, లెక్కలు లెక్కిస్తారు కదా నైనా. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే నేను లేననుకొని నా లెక్కేకుండా వెళ్ళిపోతే అందుకే ఏడునే ఎదురు చూస్తానైనా. ఈ చలికి పొద్దు పొద్దున ఏడొస్తారు లేవా, వాళ్ళు వచ్చే తలకే ఏ 12:02 అవుతుంది. ఏమవా అట్లా ఇట్లా తిరుగుతా తింటాండావు? ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు కదా. 2 గంటలకు వస్తారన్నావు కదా నైనా, అందుకే తిరుగుతా తింటా చూస్తాను నైనా. ఇస్తారులేవా, వాళ్ళ వెనకిదిలో ఇస్తాడారంట. ఇస్తారులే. పాలు పోసేసినా వస్తాండా. ఏమవా ఈ చలిలో దోమలు కుడతా అంటే అంత బాగుందా? ఇంట్లో కూర్చోకుండా ఈదిలో కూర్చున్నావే. రాత్రికి వస్తారన్నావు కదా నైనా, ఇంకా రాలేదు నైనా. వస్తారులేవా, వాళ్ళు వచ్చే తలకే 12 అవుతుంది. నువ్వు పోయి వాకిలు వేసుకుని పడుకోవా? వాకిలు వేసుకొని నిద్రపోతే నేను లేరనుకొని వాళ్ళు వెళ్ళిపోతానైనా. వాకిలు వేసుకోకుండా నిద్రపోవా? అప్పుడు వాళ్ళు వస్తే నిన్ను నిద్ర లేపి నీ డబ్బులు నీకు ఇచ్చిపోతారు కదా. ఆ పని చేయాలనైనా, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. సరే అవ్వా, ఇంక నేను పోయిస్తా. ఇంట్లో లక్షలు డబ్బులు పెట్టుకుని ఎలక్షన్లకు ఇచ్చే ముష్టి 3,000 కక్కుర్తి పడతాండావు కదా ముసల్దానా. ఇప్పుడు చూడు, ఉన్నది వాయా ఉంచుకున్నది వాయా, పొద్దున్నే లేసి తూర్పు తిరిగి దండం పెట్టుకో. ఏమవ్వా పొద్దున్నే తూర్పు తిరిగి దండం పెడతా అన్నట్టున్నావే? రాత్రి వాళ్ళు వచ్చి లెక్కిస్తారని తలుపు తెరుచుకొని పడుకొని ఉంటే దొంగలు వచ్చి ఇల్లంతా ఊడ్చుకొని వెళ్ళిపోయినారు నాయనా. ఆశ ఉండాలా, దురాశ ఉండకూడదవ్వా. ఆశకపోతే గోసులో రాయి పడుతుందంటే ఇదే అవ్వా. మామా సిగరెట్ తీసుకోవాలా? 10 రూపాయలు ఫోన్ పే చేయి మామా. నీకు సిగరెట్ కొనడానికే 10 రూపాయలు లేనప్పుడు నీకు సిగరెట్ తాగే అర్హతే లేదు. పెట్రా నా కొడక ఫోను. బావా నన్ను ఆశీర్వదించు బావా.
ఎలా ఆశీర్వదించాలి? ఎప్పుడు సంతోషంగా ఉండని ఆశీర్వదిస్తే అలా ఆశీర్వదిస్తే నిన్ను పెళ్లి చేసుకున్నాక అస్సలు సంతోషంగా లేనని దీర్ఘాలు తీస్తుంది. దీర్ఘ సుమంగళి బావా. ఇక్కడ కూడా నువ్వు బాగుండాలని ఆశీర్వదించుకో బావా. మా ఆడవాళ్ళకి కనీసం ఆశీర్వాదంలో కూడా హక్కు లేదా బావా? అనుకున్నా, అప్పుడే అనుకున్నా నువ్వు ఇలాగే ఏదో ఒక ఫిట్టింగ్ పెడతావని. అప్పుడే అనుకున్నా.